హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వికారాబాద్ డిస్ట్రిక్ట్ టౌన్లో ఉన్నాము. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ DTCP అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది. దీంట్లో 255 ప్లాట్లు మనకు టోటల్గా అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్లాట్తో పాటుగా మేఘనా టౌన్షిప్ వారు మనకు విల్లాస్ని కన్స్ట్రక్ట్ చేసిస్తున్నారు. మనం ఇప్పుడు చూడబోయే విల్లా ట్రిప్లెక్స్ విల్లా. ఇది కేవలం 75 లక్షలు మాత్రమే. ఇది 200 గజాల స్థలంలో కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. వాస్తుపరంగా అన్నిటినీ పరిశీలనలోకి తీసుకొని మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ వీళ్ళు మనకు చేసిస్తున్నారు. మీరు ఒకసారి ఈ విల్లాను చూడండి. ఈ విల్లాను ఆల్రెడీ సేల్ కూడా అయిపోయింది. సో ఇప్పటి వరకు దీంట్లో 25 విల్లాలను మరియు ఇండిపెండెంట్ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వికారాబాద్ జంక్షన్కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మనకు ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. చుట్టూ కూడా మంచి గ్రీనరీ కూడా ఉంటుంది. మనం ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అయ్యాం. ఎంత విశాలంగా అద్భుతంగా ఈ హాల్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇంటీరియర్స్ కూడా చాలా నీట్గా పెట్టుకున్నారు. ఇది డైనింగ్ ఏరియా. చూడండి ఎంత చక్కగా ఈ డైనింగ్ ఏరియాని కూడా వీళ్ళు పెట్టుకున్నారు. మనకు కిచెన్ కూడా అవైలబుల్ ఉంది. ఈ డోర్ని పక్కన మనకు వాష్ ఏరియాని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇది కిచెన్ ఏరియా. మనకు 3 సైడ్స్ సామాన్లు పెట్టుకునే అవకాశం ఇచ్చారు. మంచి వెంటిలేషన్ విండోస్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. మనకు కింద ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో ఒకసారి బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. దీంట్లో మీకు షెల్ఫ్స్ మరియు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా వీళ్ళు చేసి ఇవ్వడం జరిగింది. బాత్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. మీరు చూడండి, చాలా స్పేషియస్గా వీళ్ళు బాత్రూమ్ని కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఒక్కో విల్లా వచ్చేసి 2400 SFTలో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. సో బ్యాంక్ లోన్ సదుపాయం కూడా మనకు అవైలబుల్ ఉందండి. HDFC బ్యాంక్ నుంచి చాలామంది లోన్స్ కూడా తీసుకోవడం జరిగింది. మనకు 60 to 70% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలోకి మనం ఇప్పుడు వచ్చేసామండి. ఈ ప్రాజెక్ట్కి 3 కిలోమీటర్ల దూరంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఉందండి. మనకు ఈ వికారాబాద్ అంటే ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనే చెప్పొచ్చు. మనకు ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ప్రతిదానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ని ఇచ్చారు. ఈ బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. షెల్ఫ్స్ కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వాష్రూమ్ అండి. ఒకసారి వాష్రూమ్ కూడా చూద్దాం. ఇది చాలా స్పేషియస్గా ఇది కూడా ఉంది. మనం కావాలనుకుంటే బాత్ టబ్ని కూడా దీంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ వ్యూ చూద్దాం. ఎక్సలెంట్ వ్యూ అండి. మంచి స్పేషియస్గా మంచి పెయింటింగ్స్తో టైల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా వేయడం జరిగింది. ఇది 3rd బెడ్రూమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో 2nd అండ్ టోటల్గా ఇది 3rd బెడ్రూమ్. దీంట్లో కూడా మనకు షెల్ఫ్స్ మరియు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు వెంటిలేషన్ పరంగా చూసుకున్న అద్భుతంగా ఉంటుంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ మీరు చూడొచ్చు. ఇది కూడా చాలా స్పేషియస్గా మనకు ఉందండి. సో అదేవిధంగా మనకు వికారాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా ఈ లొకేషన్ నుంచి కేవలం 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీకు ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చాలా దగ్గరగా ఉంటుంది. రైల్వే జంక్షన్ కూడా మనకు ఉందండి. ఇప్పుడు చూడండి ఈ అవుట్ సైడ్ వ్యూ కూడా. ఇప్పుడిప్పుడే కొత్తగా ఇక్కడ హౌసెస్ మరియు విల్లాస్ కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. ఇట్లాంటి ప్లేసెస్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే నియర్ ఫ్యూచర్లో మనకు మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డైలీ మనం చూసుకుంటే ఒక 6,000 నుంచి 8,000 మంది హైదరాబాద్కి ఫ్రీక్వెంట్గా జాబ్స్ రీత్యా వాళ్ళు ట్రావెల్ చేయడము మరియు వికారాబాద్కి రావడం అనేది జరుగుతుంది. సో నియర్ ఫ్యూచర్లో ఇది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. తక్కువ బడ్జెట్లో మంచి స్టాండర్డ్ క్వాలిటీ విల్లాస్ కనుక మీరు కావాలనుకుంటే ఇది ఒక బెస్ట్ అని నేను చెప్తాను. మనం ఇప్పుడు ట్రిప్లెక్స్ విల్లాలో 2nd ఫ్లోర్లో ఉన్నామండి. సో ఇది కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దీంట్లో కూడా మనకు ఒక బెడ్రూమ్ ఉంది. సో ఇది 4th బెడ్రూమ్ మనం చూస్తున్నాం. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ వర్క్తో పాటు షెల్ఫ్స్ని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీనికి కూడా మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా చాలా స్పేషియస్గా మంచి వెంటిలేషన్తో మీకు ఉందండి. ఇది అవుట్ సైడ్ వ్యూ. మనం 2nd ఫ్లోర్లో మన బాల్కనీ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చిన్న ఫంక్షన్స్ చేసుకునే విధంగా వీళ్ళు దీన్ని ఏర్పాటు చేసి ఇచ్చారు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం, అడ్వర్టైజ్మెంట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వెంటనే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.